అహోబిలం క్షేత్రంలో 6 మంది భక్తులు తప్పిపోయారు. నిన్న సాయంత్రం పావన నరసింహస్వామి నుంచి ఎగువ అహోబిలానికి వస్తున్నటువంటి క్రమంలో దారి తప్పారు. నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కడికి వెళ్తున్నామనేటువంటిది దానిపైన జాడ కనిపించకపోవడంతో విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు రంగం దిగారు. రాత్రంతా గాలించారు. 6 మందిలో 6 మంది భక్తుల్లో 5 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అడవి అంతా మొత్తం గాలించారు. అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు వారిని ఎక్కడున్నారని వాళ్ళ జాడ కనిపెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎగువ అహోబిలాన్ కానీ లేకపోతే దిగువ అహోబిలాన్కి వచ్చేటువంటి వారు, మరోవైపు శ్రీశైలం నుంచి కాలినడకన వచ్చేటువంటి భక్తులకి ఒకటే ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తుంది. మీరు దారి తెలియకపోతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది భక్తుల ఆ యొక్క సమాచారంతోనూ లేకపోతే వారితో కలిసి మీరు ఈ ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే అటవీ ప్రాంతం అంతా కూడా నల్లమల్ల అటవీ ప్రాంతము, దాంతోపాటు వన్యప్రాణులతో పాటు క్రూరమైనటువంటి జంతువులు ఉన్నాయి, పెద్ద పులులు కూడా సంచారం ఉంది. మరోవైపు చిరుతలు, ఎలుగుబంట్లు కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళాలి. అయితే సాయంకాలం 5 గంటల తర్వాత కాస్త చీకటి పడడం, అడవి ప్రాంతంలో దారి కనిపించకపోవడంతో ప్రధానంగా వీళ్ళు దారి తప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. దారి తప్పిన వారందరినీ కూడా గాలించారు. అటవీ శాఖ అధికారులు వడిసిపట్టారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ యొక్క బంధువుల వద్దకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అహోబిలం, మహానంది, శ్రీశైల క్షేత్రాలకు వచ్చేటువంటి వారంతా కూడా కాళీ మార్గాన వెళ్ళేటువంటి వాళ్ళు స్థానికుల సహాయంతో పాటు లేకపోతే ఆలయానికి సంబంధించినటువంటి గైడ్స్ ఉంటారు. ఆ గైడ్స్ సహాయంతో మీరు దర్శనం చేసుకుని తిరిగి తమకు ఇళ్లకు వెళ్ళిపోవాలి. అలా కాకుండా సాహసం చేసి వెళ్తే మాత్రం దారి తప్పడం ఖాయం. అయితే ఆ జాగ్రత్తగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావాల్సి ఆర్టీవీ సూచిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు.